నమస్తే అండి. నమస్తే. మ్యామ్ నటి, మోడల్ కాదంబరి జత్వాని కేసు గురించి అందరికీ తెలిసిందే. దానికి సీఐడీ ఏదైతే ఛార్జ్ షీట్ దాఖలు చేసిందో అది రిటర్న్ వచ్చేసింది. ఎందువల్ల అంటారు? ఎలా చూడాలి ఈ కేస్‌ని? ఇది నాకు కూడా ఆశ్చర్యంగా ఉందండి. ఎందుకు వెనక్కొచ్చింది అనేది. ఇది వెనక్కి రావడం వెనకమాల హ్మ్, బహుశా అవతల ఉన్న వ్యక్తి ఒక పెద్ద పారిశ్రామికవేత్త. ఆయన ఏమైనా చక్రం తిప్పుకున్నాడా అనేది అది తప్పితే వేరే కారణమే ఉండటానికి వీల్లేదు. అసలు ఇక ఈ ఈ ఈ కేసులో గనక మనం వెళ్ళి చూస్తే ఆమె ఒక పెద్ద పారిశ్రామికవేత్త ఆమె పైన మోజుపడ్డాడు. అప్పటికి ఆయనకి 64 ఏళ్ళు. కొడుకులు, కోడళ్ళు, అల్లుళ్ళు, కూతుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు అందరూ ఉన్న పెద్ద ఫ్యామిలీ. అయినప్పటికీ ఆయన మోజుపడ్డారు. అయితే ఆవిడకేం చెప్పారు అంటే, నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పారు. ఈవిడేమంటది అంటే, నన్ను అత్యాచారం చేశాడు, దానికి నేను గట్టిగా అడిగితే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు అని అన్నది. సరే, ఈవిడ డాక్టరు ప్లస్ మోడలు, ఈవిడ నటి, అంతా బాగానే ఉంది. మరి ఎంబీబీఎస్ డాక్టర్ అవడం అంత ఈజీ కాదండి. మిగతా అన్నీ ఈజీగా అవ్వచ్చేమో కానీ అది అవ్వటం మట్టుకు అంత ఈజీ కాదు. అయినప్పటికీ ఆవిడ ఆ వృత్తిని ఎందుకు ఎంచుకున్నారో కానీ మొత్తానికి ఆవిడకైతే ఆవిడ లైఫ్లో ముళ్ళబాటే అయింది అది. సరే, ఇప్పుడు ఆయన్ని ఈమె ప్రెషరైజ్ చేస్తుంటే ఆయన ఒప్పుకోలే. ఇక విని 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 చూసి ఈమెకి ఏమర్థమైందంటే ఇతను ఇలా దారికి వచ్చేటట్టు లేడు అని చెప్పి ఆవిడ దగ్గర ఏవో ఆధారాలు ఉన్నట్టున్నాయి. వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. కేసు పెడితే వాళ్ళు ఎఫ్ఐఆర్ తీసుకోలే. అది పెద్ద ఆశ్చర్యకరమైన విషయం అంటారా మీరు? ఆశ్చర్యం కాదు, జరిగింది అది. ఇక సరే, ఎఫ్ఐఆర్ తీసుకోకుండా కాలయాపన చేస్తున్నారు. ఆమె ప్రైవేట్ కంప్లైంట్ వేసుకుంది. అప్పుడు కోర్టు ఏం చెప్పిందంటే, ప్రైవేట్ కంప్లైంట్ వేసినప్పుడు పెద్ద చిన్న అని చూడుకోకుండా గ్రౌండ్స్ ఉంటే కనుక అలౌ చేస్తారు. ఎఫ్ఐఆర్ చేయమని చెప్పి పోలీస్ స్టేషన్కి ఆదేశించింది కోర్టు. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత విచారణ ఎన్ని రోజులకి ఇంకా ఆ తర్వాత ముందుకెళ్ళట్లా. ఆల్ ఆఫ్ ఎ సడను ఆవిడికి ఆంధ్ర నుంచి ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు ఆవిడికి. అతను వైసీపీ పార్టీ అతను ఆవిడతోటి ప్రేమ వ్యవహారం నడిపాడు. అతనికి ఆల్రెడీ పెళ్ళయింది, పిల్లలు ఉన్నారో లేదో కానీ పెళ్ళయింది. ఇతనేమో ప్రేమ వ్యవహారం అంటాడు, ఆవిడేమో నేను సినిమాలు తీస్తానని వచ్చాడు, నేను నటిద్దామని నేను అనుకున్నానని. ఇక ఆ ప్రాసెస్లో వాళ్ళిద్దరి మధ్యలో వ్యాపారం కూడా స్టార్ట్ అయిపోయి నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను పొలం కొనుక్కోవాలి అని ఆవిడ అన్నట్లు. అంటే నందిగామ దగ్గర బొంబాయి ఆవిడ వచ్చి విజయవాడ కృష్ణా జిల్లాలో నందిగామలో పొలం కొనాలనుకుందంట. ఈయన కొనిపించాడు. అది బలవంతంగా ఆమె రాయించుకుందని ఇట్లా ఏవేవో రకరకాల చీటింగు అవన్నీ పెట్టి మొత్తానికి ఎట్లయితే ఆవిడ్ని ఆంధ్రప్రదేశ్కి అయితే రప్పించారు. ఏది బొంబాయి నుంచి రప్పించి కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు ఆవిడ మీద. నమోదు చేసి మామూలుగా నమోదు అవితే ఏం చేయాలి, 7 సంవత్సరాల లోపు అయితేనేమో ఆవిడని విచారించి పంపించాలి, తర్వాత ఛార్జ్ షీట్ వేస్తామని చెప్పాలి. 7 సంవత్సరాలు పైబడిన కేసు అయితే కనుక స్టేషన్లో అరెస్ట్ చేసి తీసుకెళ్ళి మ్యాజిస్ట్రేట్ దగ్గర హాజరుపరచాలి. అట్లా చేయకోకుండా వీళ్ళు ఏం చేశారంటే, అక్కడ కొండపల్లిలో ఏదో గెస్ట్ హౌస్ ఉంటే ఆ గెస్ట్ హౌస్లో ఆవిడని ఎన్నో రోజుల పాటు ఉంచి, ఆవిడనే కాకుండా వాళ్ళ అమ్మని, వాళ్ళ నాన్నని, వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఆమె ల్యాప్టాప్లు, ఆమె ఫోన్లు అన్నీ తీసేసుకుని, పైగా అదే టైంలో ఆమెకి పీరియడ్స్ వస్తే ఆమెకు ప్యాడ్స్ కూడా ఇవ్వకోకుండా ఒక రకం కాదు, ఒక నరకం కాదు, నరకం చూపించారు. ఈ నరకం చూపించిన తర్వాత చివరికి ఆవిడని సబ్ జైల్లో వేశారు. ఇక చూసి ఏంటి ఇన్ని రోజులు ఈవిని చేసింది ఏంటి వాళ్ళు అని అంటే, ఆయన మీద పెట్టిన కేసుని విత్డ్రా చేసుకోమని, నేను చేసుకోనని. ఇక చివరికి
జైలుకెళ్ళింది. జైలు నుంచి విడుదలైన తర్వాత న్యాచురల్‌గా బెయిల్ వస్తది కదా! విడుదలైంది. తర్వాత గవర్నమెంట్ మారింది. అయితే ఇప్పుడు మామూలేగా అవును. రాజకీయ నాయకులు ఆళ్ళేం తప్పులు చేశారు. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అనే దానికన్నా ముందోడు ఏం చేశాడనేది కెలుకుతారు గదా! అలా వచ్చిన తవ్వకాల్లో బయటపడిన చిత్రరాజం అనమాట ఈ కేసు. అయితే ఇంక వీళ్ళేం చేశారు, ఇక దీని మీద ఎంక్వైరీ ఏసి మొత్తానికి అప్పుడు విశాల్ గున్ని దగ్గర నుంచి మరి అతను ఎవరో ఉన్నాడు. ఆమె పైన ఫోర్జరీ కేసు పెట్టిన అతను అంటే ఫస్ట్ సినిమాలు తీస్తానని పరిచయమైన అతను ఒక ఎంపీకి చుట్టం ఆయన. అలాగే పోలీస్ కమిషనర్గా ఉన్న సిఎస్ఆర్ ఆంజనేయులు, వీళ్ళందరూ కలిసి ఒక లాయరు, వీళ్ళందరూ కలిసి ఈవిడ మీద కుట్ర చేసినట్లుగా కేసు అయితే ఎస్టాబ్లిష్ అయ్యింది. క్లారిటీ వచ్చింది. నిజమే, ఆమెకి జరిగింది అన్యాయమే. అయితే ఆ కేసు సిఐడికి ఇచ్చారు. సిఐడి వాళ్ళు ఏం చేయాలి, ఆ కన్సర్న్ కోర్టుకి రిపోర్ట్ ఇవ్వాలి. ఈ కేసు అంతా చేసిన రిపోర్ట్ ఇవ్వాలి. రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ కరెక్ట్గా లేదని వెనక్కి పంపించేసింది కోర్టు. ఇది చేయడం వెనకమాల మరి బాంబేలో ఆయన ఒక పెద్ద ఇండస్ట్రియలిస్టు. మరి ఆయన చక్రం తిప్పకుండా మట్టుకు అవ్వదు. ఎవరికేం అవసరం అండి? ఇప్పుడు మీకు కానీ నాకు కానీ ఏం అవసరం ఆయన జైలుకి పోతే? కాదు కదా. అవును. అందుకని ఈ కేసు వెనకమాల అప్పుడు ఆమె పైన అంత యాక్షన్ తీసుకోవటానికి రాజకీయమే పనిచేసింది. ఆ తర్వాత ఆమె కేసు వెలుగులోకి వచ్చి ఆమెకు అన్యాయం జరిగింది అని కేసు ఎస్టాబ్లిష్ అయింది రాజకీయం వల్లే. ఇప్పుడు మళ్ళీ సిబిఐకి సిఐడికి వెనక్కి ఇచ్చేసిన దానికి ఆ రిపోర్ట్ మరి సరిగా లేదనా, సో మళ్ళీ వాళ్ళు దాఖలు చేయడానికి సిద్ధమవుతున్నారని కూడా వార్తలు ఉన్నాయి. ఈసారి దాఖలు చేసిందైనా సరిగా దాఖలు చేస్తారా? అసలు వాళ్ళు సిఐడిని మేనేజ్ చేసి అతను రిపోర్ట్ సరిగా ఇవ్వకోకుండా చేస్తే ఈ కేసు హుళ్ళెక్కేనా, ఏం జరిగింది అనేది వేచి చూడాలి. ఒక పర్సనల్ ఇష్యూతో స్టార్ట్ అయిన ఇది రాజకీయ రంగు పులుముకుంది. ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం దగ్గర ఈ జత్వానీ కేసు కాస్త నలుగుతుందనే చెప్పాలి. నలుగుతుంది. కానీ ఒకటైతే మనం వాస్తవంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి మట్టుకు మ్యాక్సిమం ఆ పారిశ్రామికవేత్త సహాయం చేశాడు. ఆ దొంగ కేసు పెట్టడము, ఇబ్రహీంపట్నంకి పిలిపించటము, గెస్ట్ హౌస్లో పెట్టడము, ఇవన్నీ కూడా అసలు ఏమాత్రం చట్టం ప్రకారం ఒక్క ఈసమెత్తు కూడా జరగాల్సిన పనులు కాదు ఇవి. ఇది మటుకు ఏ క్విడ్ ప్రోకో కోసం చేశాడో తెలియదు, కానీ ఏదైనా బాధాకరమైన విషయము. దీన్ని మించి ఆ రోజు పెట్టిన కామెంట్స్ జత్వానీకి వ్యతిరేకంగా, నీకు సిగ్గులేదా, నీకు పెళ్ళైనోడే కావాల్సి వచ్చాడా, అంత వాడి దగ్గర ఆ ఇండస్ట్రియలిస్ట్ దగ్గర డబ్బు చూసే కదా నువ్వు, చాలా ట్రోల్ చేశారు. నేనైతే ఫైనల్గా ఒక మాట చెప్పకుండా వదలనండి. ఇప్పుడు పెళ్ళయి భార్య ఉండి కొడుకులు కూతుర్లు పెళ్ళిళ్ళయ్యి మనవాళ్ళు మనవరాళ్ళు వచ్చిన 64 ఏళ్ల ముసలోడికి ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలా అని ఒక్కళ్ళు ఎందుకు అడగలేదండి? నాకు అర్థం కాదు. ఎందుకు సమాజం ఎప్పుడు పురుష పక్షపాతిగా ఉంటుంది? నేను ఏదైనా మాట్లాడితే నువ్వు స్త్రీ పక్షపాతి అంటారు. నేను న్యాయం మాట్లాడతా, పక్షపాతం అని కాదు. ఒకవేళ ఇలా ఎవరన్నా ఎంగేజ్లో ఉన్న అబ్బాయిల్ని మోసం చేసిన అమ్మాయిలు వస్తే కూడా మనం నిర్ద్వందంగా మాట్లాడుకుంటాం. అది ఏదైనా కానీ ఈ కేసు ఎలా ఉంది మరి చూడాలి, ఏం జరుగుతుంది, ఎప్పుడు కంచికెళ్తుందో తెలియదు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.